హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మాయాశిల్పం మంత్రఖడ్గం. రచించిన వారు విజయార్కే గారు. ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. గంధర్వలోకం తలుపులు తెరుచుకున్నాయి. ఏటు చూసినా పూలవనాలు, పెద్ద కోట, కోట చుట్టూ కట్టుదిట్టమైన కాపలా. కొందరు గంధర్వులు గాలిలో ఎగురుతూ గంధర్వలోకాన్ని కాపలా కాస్తున్నారు. కొన్ని దట్టమైన మేఘాలు గంధర్వలోకం వైపు కదిలాయి. ఒక గంధర్వుడు ఆ మేఘాలని వారించాడు. యువరాణి వారు విహారానికి బయలుదేరారు. గంధర్వరాజు ఆజ్ఞ ఎవరిని గంధర్వలోకంలోకి ప్రవేశించనీయకూడదని అని చెప్పాడు. మేఘాలు వెనుదిరిగాయి. అప్పుడే గంధర్వకన్య యువరాణి మణిమేఘన అంతఃపురంలో నుంచి తోటలోకి వచ్చింది. ఒక్కసారిగా పూలవనాలు ఊయలులుగాయి. రకరకాల పుష్పాలు మణిమేఘన తలమీదుగా వర్షించాయి. రంగురంగుల పూల వర్షంలో తడిసింది గంధర్వ యువరాణి మణిమేఘన. ఆ పూలను దోసిట్లోకి తీసుకొని వాటి పరిమళాన్ని ఆఘ్రాణించింది. ఇంతలో చెలికత్తెలు యువరాణిని చేరారు. అందమైన కొలను నీటిలో చందమామ ప్రతిబింబం కనిపిస్తోంది. చందమామ, మా యువరాణి జలకాలాడే సమయం ఆసన్నమైంది. నువ్వు తప్పుకొని వెన్నెలను పంపించు, చంద్రుడి వైపు చూసి చెలికత్తెలు చెప్పారు. చంద్రుడి ప్రతిబింబము మెల్లమెల్లగా నీటిలో నుంచి అదృశ్యమైతోంది. ఆ పరిసరాల్లో తను కనిపించకుండా తన వెలుగును ప్రసరింపజేశాడు. అపరూప సౌందర్యవతి క్షీరసాగరంలోని క్షీరధారతో తీర్చిదిద్దినట్లు ఉంది. అందమైన మోము, సురాసురులు, కిన్నెర కింపురుషులు, మానవులు, సమస్త సృష్టిలోని ప్రతి ఒక్కరూ అసూయపడే సౌందర్యం. చుట్టూ చిలికత్తెలు, అక్కడక్కడ పూల చెట్లు, ఫలవృక్షాలు. గంధర్వకన్య మణిమేఘన కొలను దగ్గరికి వెళ్ళింది. తన తెల్లటి కుడిపాదాన్ని నీటిలోకి పెట్టగానే చిన్న జలధరింపు. ఒక్కసారిగా మణిమేఘన మనసు కీడును శంకించింది. కొలనులో ఏదో అలజడి. అన్యులకు ప్రవేశం లేని యువరాణి గంధర్వకన్య మణిమేఘన అంతఃపురంలో, అది ఉద్యానవనంలో ఎవరే ప్రవేశించినట్లు మణిమేఘన మనసు కీడును శంకిస్తోంది. కొలనులోకి అడుగుపెట్టడానికి మొసళ్ళు సైతం భయపడతాయి. అయినా ఏమిటి వైపరీత్యం? మణిమేఘన కళ్ళు మూసుకుంది. తన దివ్యశక్తితో చూసింది. ఒక్కసారిగా మణిమేఘన ఒళ్ళు జలధరించింది. అప్పటికే ఆలస్యమైంది. కొలనులో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మణిమేఘన కళ్ల ముందు దృశ్యం గోచరమైతోంది. అదే సమయంలో భూలోకంలో దట్టమైన అడవి, దూరంగా జలపాతం. తల పైకెత్తి చూస్తే ఆకాశాన్ని కమ్ముకున్న దట్టమైన మేఘాలు. జరగబోయే విపత్తును సూచిస్తున్నట్లు ప్రకృతి ప్రళయ భీకరంగా మారింది. ఆ అడవి ప్రాంతం ఒక్కసారిగా కంపించింది. అడవిలో చెట్ల మీద సేద తీరిన పక్షులు భయంతో గాల్లోకి ఎగిరాయి. ఆకాశంలోని మేఘాలు పరుగులు తీస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, వాటి మధ్య బలంగా వీచే గాలి, పెద్ద పెద్ద శబ్దాలు. ఆ శబ్దాలకి క్రూర మృగాలు సైతం పరుగులు తీశాయి. తమ నెలవుల్ని వదిలేశాయి. సాహో మహామాంత్రిక, సాహో సాహో సాహో, దిక్కులు పిక్కటిల్లేలా మాటలు వినిపిస్తున్నాయి. మరుక్షణమే అక్కడ ఉన్న ఒక పెద్ద మహావృక్షము పెళ్ళున నేలకూలింది. రెండుగా చీలింది. రెండుగా చీలిన ఆ వృక్షంలో నుంచి ప్రత్యక్షమయ్యాడు దుర్జనుడు. దృఢంగా ఉన్న బలిష్టమైన వ్యక్తి. చేతిలో మంత్రదండము, నల్లటి వస్త్రాలు, మెడలో కపాలమాల. వికృతమైన క్రూరత్వంతో కూడిన తీక్షణమైన చూపులు. పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడుస్తున్నాడు. అతనికి అడ్డుగా వచ్చే వృక్షాలు పక్కకు జరిగి భయంతో దారిస్తున్నాయి. మరో 2 అడుగులు వేయగానే 2 పర్వతాలు అడ్డుగా వచ్చాయి. దుర్జనుడు ఆ పర్వతాల వంక చూసి తన చేతిలోని మంత్రదండాన్ని పైకి లేపి భంభం భలోటా అంటూ పర్వతాల మీద మంత్రదండంతో తట్టాడు. మరుక్షణము ఆ పర్వతాలు 2 వైపులా చెరోవైపు చీలిపోయాయి. ఆ 2 పర్వతాల మధ్య పెద్ద గుహ ప్రత్యక్షమైంది. ఆ గుహ ముఖద్వారాన్ని భయాన్ని గొలిపే శిరస్సు కాపలా కాస్తున్నది. శిరస్సు నోటి నుంచి అగ్నిజ్వాలలు ముందుకు వస్తున్నాయి. మానవ మాతృలు ఆ అగ్నిజ్వాలలో పడితే మరుక్షణము భస్మంగా మారిపోతారు. ముసలిని పోలిన ఆ శిరస్సు కళ్ళు తెరుచుకున్నాయి. మహామాంత్రికుడు దుర్జనుడు కనిపించగానే నోటిని విశాలంగా చేసింది. అగ్నిజ్వాలలు అదృశ్యమయ్యాయి. సాహో మహామాంత్రిక
అంటూ పెదవులు కదిలించింది. శిరస్సు నోరు తెరుచుకోగానే గుహ లోపలికి వెళ్ళిపోయాడు దుర్జనుడు. దుర్జనుడు లోపలికి వెళ్ళగానే శిరస్సు నోరు మూసేసుకుంది. దుర్జనుడు గుహ లోపలికి అడుగుపెట్టగానే ఆ గుహలో ఉన్న గంటలు మోగాయి. గాలిలో ఉన్న అస్థిపంజరాలు గాలిలోనే అటూ ఇటూ ఎగరసాగాయి. దుర్జనుడు తీవ్రంగా చూడటంతో అస్థిపంజరాలు అలాగే ఆగిపోయాయి. గుహలో నిలువెత్తు మంత్రాక్షి విగ్రహం దుష్టశక్తులకు నిరంతరం అండగా ఉంటూ ప్రేతాత్మల చేత నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుంది. దుర్జనుడు మంత్రాక్షి విగ్రహం ముందు మోకరిల్లాడు. అహో మంత్రాక్షి, సాహో మంత్రాక్షి, మా మాంత్రిక జాతి యుగయుగాలుగా నిన్ను పూజిస్తూ నిన్ను సంతృప్తిపరుస్తూ ఉంది. అయినా మా జాతి అంతరించిపోతూనే ఉన్నది. సర్వ సకల శక్తులలో భూమినే కాదు, అతి శక్తివంతమైన గంధర్వలోకాన్ని కూడా నేనే పరిపాలించవలెను. నన్ను అడ్డుకునే శక్తే లేకుండా నాకు మరిన్ని శక్తులను ప్రసాదించు. గంభీరమైన కంఠంతో మంత్రాక్షి ముందు మోకరిల్లి ప్రార్థించాడు. అది అసాధ్యం దుర్జన, కాని కోరికను కోరి నీ వినాశనాన్ని కోరి తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించింది మంత్రాక్షి. ఒక్కసారిగా లేచి గుహ పైభాగాన్ని తాకే ఎత్తులో ఉన్న భయంకరమైన మంత్రాక్షి విగ్రహం వైపు చూస్తూ, అటులైన ఈ జన్మ ఎలా? నా ప్రాణాన్ని నీకు బలిగా ఇస్తున్నాను, స్వీకరించు అంటూ మంత్రదండాన్ని గాలిలోకి లేపాడు. మంత్రదండము పదునైన కత్తిలా మారింది. ఒక్కసారిగా గుహలో మెరుపులు. ఆ మెరుపుల్లో మంత్రాక్షి విగ్రహము మరింత భీతి కొలిపేలా ఉంది. గాలిలోకి లేచిన కత్తి దుర్జనుడి తలను మొండం నుంచి వేరు చేసింది. తల గాలిలోకి ఎగిరింది. ఒక్కసారిగా గుహ భూకంపం వచ్చినట్లు ఊగిపోయింది. దుర్జనుడి తలను నేల మీద పడకుండా మంత్రాక్షి విగ్రహానికి ఉన్న కుడి చెయ్యి పట్టుకుంది. మొండెం నుంచి రక్తం కారుతోంది. మంత్రాక్షి విగ్రహము కుడి చేతిలో ఉన్న దుర్జనుడి తలని అతని మొండెం మీద పెట్టింది. దుర్జన, దుస్సాహసము అన్ని వేళలా పనికిరాదు. గంధర్వలోకము భూలోకము నీ వశం కావాలంటే గంధర్వ రాకుమారి ఈశ్వర వరప్రసాదిని అయిన మణిమేఘన నీ వశం కావాలి. తనను నువ్వు పరిణయం ఆడాలి. మీ ఇద్దరికీ జన్మించిన శిశువును నాకు బలి ఇవ్వాలి. అప్పుడు గాంధర్వ యువరాణి మణిమేఘన శక్తులు నీకు ధారాదత్తమైతాయి. సర్వశక్తులు నీ వశమైతాయి చెప్పింది మంత్రాక్షి. హ హ హ అంటూ వికటాటహాసం చేశాడు దుర్జనుడు. చాలు మంత్రాక్షి, ఈ వరం చాలు. చిటికెలో మణిమేఘనను బంధించి తీసుకుని వస్తాను. పరిణయం ఆడతాను. మాకు పుట్టిన శిశువును నీకు బలి ఇస్తాను అన్నాడు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు దుర్జన. గంధర్వ యువరాణి మణిమేఘనను నువ్వు ప్రాణాలతో గంధర్వలోకం నుంచి భూలోకానికి తీసుకురావటం అసాధ్యం. జాగ్రత్త అంటూ మంత్రాక్షి విగ్రహము హెచ్చరించింది. ఈ దుర్జనుడికి అసాధ్యమా అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. గాలిలో తేలియాడుతున్న అస్థిపంజరము తన చేతులను ఆడిస్తూ, మహామాంత్రిగా, త్వరపడి ఓడిపోకు. గంధర్వలోకంలో భూలోకవాసులకు ప్రవేశం లేదు. అక్కడ ఏ శక్తులు ప్రవేశించలేవు. ద్వారపాలకులు నిన్ను లోపలికి అనుమతించరు. బుర్రతో ఆలోచించు మహామాంత్రిక, హి 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 అంటూ గాలిలో తేలియాడసాగింది. దుర్జనుడు తన పొడవాటి గడ్డాన్ని నిమురుకుంటూ ఆలోచించాడు. మరుక్షణము ఒక కీటకంగా మారి అదృశ్యమయ్యాడు. గంధర్వలోకం ప్రవేశ ద్వారం దగ్గర ప్రత్యక్షమయ్యాడు కీటక రూపంలో ఉన్న మాంత్రికుడు దుర్జనుడు. ఒక గంధర్వుడు ప్రవేశ ద్వారం వద్ద కాపలా కాస్తున్నాడు. అతని చూపుల్లో తీక్షణత ఉంది. నిలువెత్తు బంగారు బలమైన ద్వారాలు మంత్రబంధం చేత దిగ్బంధించబడి ఉన్నాయి. కాపలా కాస్తున్న గంధర్వుడికి లీలగా ఏదో ధ్వని వినిపించింది. మాంత్రిక మాయచేత ఆ ధ్వని ద్వారం లోపలి నుంచి వస్తున్నట్లు భ్రమపడి ద్వారాలు తెరిచాడు. ద్వారం లోపలికి అడుగుపెట్టాడు. అప్పుడే కీటక రూపంలో ఉన్న దుర్జనుడు లోపలికి ప్రవేశించాడు. గంధర్వ యువరాణి మణిమేఘన ఉద్యానవనంలోకి ప్రవేశించి కొలను నీటిలోకి వెళ్ళి ముసలిగా మారాడు. దివ్యదృష్టితో వీక్షించి ఉలికిపాటుతో తన కుడిపాదాన్ని బయటకు తీసుకునేంతలో ముసలి రూపంలో ఉన్న దుర్జనుడు గంధర్వ రాకుమారి పాదాన్ని నోటకరుచుకున్నాడు. ఒక్క క్షణము భయ విహలూరాలైంది. స్పృహ కోల్పోయింది. కొలనులో నుంచి బయటకు వచ్చాడు దుర్జనుడు. విషయం గమనించిన చెలికత్తెలు హాహాకారాలు చేశారు. రక్షించండి, రక్షించండి, ఎవరో మాయావి రాకుమారిని అపహరించుకుపోతున్నాడు అంటూ కేకలు వేశారు. దుర్జనుడు మణిమేఘనను శిల్పంగా మార్చాడు.
చేతిలో ఇమిడిపోయే మాయా శిల్పంగా మారింది గంధర్వ రాకుమారి మణిమేఘన. మాంత్రికుడు దుర్జనుడు గద్దగా మారి మాయా శిల్పాన్ని నోటకర్చుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఇదంతా లిప్త కాలంలో జరిగింది. ఎప్పుడైతే గంధర్వుడి కీటకం ధ్వని విని గంధర్వలోకం తలుపులు తెరిచాడో అదే అదునుగా ఆ ద్వారం గుండా గద్దరూపంలో ఉన్న దుర్జనుడు మాయా శిల్పంగా మార్చిన మణిమేఘనతో గంధర్వలోకాన్ని దాటి బయటికి వచ్చాడు. మణిమేఘన గంధర్వలోకం నుంచి బయటికి రాగానే గంధర్వలోకాన్ని చీకటి ఆవహించింది. ఒక్క క్షణం ఊగిపోయింది. భటులు గంధర్వులు దిక్కుతోచక పరుగులు పెట్టారు. గంధర్వ మహారాజు ఆందోళనలో పడిపోయాడు. క్షణాల్లో మునులు ఆస్థాన పండితులు గంధర్వరాజు ముందు ప్రత్యక్షమయ్యారు. మునులు ఆస్థాన పండితులు కళ్ళు మూసుకున్నారు. గంధర్వరాజా, త్వరపడండి, గంధర్వలోకాన్ని కాపలా కాస్తే మహామాయను పంపించండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాకుమారి మణిమేఘన దుర్జనుడి మంత్రాల గుహలోకి ప్రవేశించడానికి వీల్లేదు అంటూ హెచ్చరించాడు. గంధర్వ మహారాజు క్షణకాలమైనా జాగు చేయక మహామాయ అని పిలిచాడు. ఆగ్నేయేలిక అంటూ మహామాయ ప్రత్యక్షమైంది. రాకుమారిని గద్దరూపంలో అపహరించుకుపోతున్న మాయావిని అడ్డుకొని మన రాకుమారిని రక్షించుకొని తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. మహామాయ గండబేరుండ పక్షిలా మారింది. పెద్ద పెద్ద రెక్కలని గాల్లోకి ఆడించింది, గాల్లోకి ఎగిరింది. గంధర్వలోకాన్ని కాపలా కాసే అతి శక్తివంతమైన మహామాయ గద్దరూపంలో ఉన్న దుర్జనుడిని నిలవరించే ప్రయత్నం చేసింది. తనని తరుముతున్న మహామాయను చూసి వేగం పెంచాడు. ముక్కున కరుచుకొని ఉన్న మాయాశిల్పం రూపంలో ఉన్న మణిమేఘనను తక్షణమే చీకటి పడేలోగా తన గుహకు చేర్చాలి. లేదంటే తను మహామాయని ఎదిరించడం కష్టమన్న విషయం అర్థమైంది. మహామాయ రెక్కల తాడికి తట్టుకోవటం కష్టమైంది దుర్జనుడికి. తన గుహవైపు వేగంగా వెళుతున్నాడు. ఆకాశంలో గాలిని చీల్చుకుంటూ గద్దరూపంలో ఉన్న దుర్జనుడిని వెంటాడుతూనే ఉంది మహామాయ. మహామాయ రెక్కలు కొన్ని యోజనాల దూరానికి విస్తరించాయి. ఆ రెక్కల తాకిడికి మేఘాలు భయంతో వణికి చెల్లాచెదురయ్యాయి. ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఉజ్వల రాజ్యవాసులు ఈ అకాల ఉత్పాతానికి భయభ్రాంతులయ్యారు. పురవీధుల్లో నుంచి బయటికి వచ్చారు. ఆకాశంలో గండబేరుండ పక్షి వాయువేగంతో తమ రాజ్యం మీదుగా వెళ్తూ ఉండటం గమనించారు. పెద్ద గాలి దుమారం. ఇది మహాప్రళయానికి నాంది కాదు గదా అని భయకంపితులయ్యారు. మహామాయ గద్దరూపంలో ఉన్న దుర్జనుడిని సమీపించింది. తన పొడవాటి రెక్కతో దుర్జనుడిని గాయపరిచింది. మహామాయ తీవ్ర ఘటనని తట్టుకోలేకపోయాడు. చీకటి తెరలు తొలిగే సమయం. ఆలస్యమైతే తన ప్రాణానికే ముప్పు కలగవచ్చు. మరొకసారి మహామాయ దుర్జనుడి మీదకు దాడి చేసింది. ఆ తాకిడికి నోట ఖర్చుకున్న మాయాశిల్పం రూపంలో ఉన్న మణిమేఘనను వదిలేశాడు. ఆ మాయాశిల్పము ఉజ్వల రాజ్యంలో ఒక దట్టమైన కీకారణ్యంలో ఒక పర్వత ప్రాంతం సమీపంలో పడింది. మరుక్షణము ఆ ప్రాంతము కొద్ది క్షణాలు మాయాశిల్పం పడిన చోట కంపించింది. మాయాశిల్పం నేల మీద పడగానే చెట్ల మీద ఉన్న ఆకులు రాలి మాయాశిల్పాన్ని కప్పివేశాయి. దుర్జనుడు తన గుహ వైపు పారిపోయాడు. మహామాయ మాయాశిల్పం పడి ఉన్న చోటుకు వచ్చి తన పొడవాటి ముక్కుతో మాయాశిల్పాన్ని కప్పివేసిన ఆకులను తొలగించబోయాడు. మరుక్షణమే పెద్ద ఆకుల నుంచి జ్వాల వచ్చి మహామాయను తాకింది. అప్పుడే మహామాయ, భూలోకంలో ఉన్న గంధర్వ రాకుమారిని నువ్వు తాకలేవు, ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళిపో అంటూ ఆకాశవాణి హెచ్చరించింది. మహామాయ చేసేది లేక వెనుదిరిగింది. గంధర్వ మహారాజు విచారవదనంతో ఉన్నాడు. కొలువులో మునులు ఋషులు ఆస్థాన జ్యోతిష్కులు ఉన్నారు. మహారాజు మహామాయ కోసం ఎదురుచూస్తున్నాడు. మహారాణి రోదిస్తూ ఉంది. అప్పుడే మహామాయ లోపలికి వచ్చింది. గంధర్వలోకాన్ని రక్షించే మహామాయ, నా చిట్టి తల్లి ఎక్కడా అడిగాడు గంధర్వ మహారాజు. మన్నించండి గంధర్వ మహారాజా, ఆ దుష్ట మాంత్రికుణ్ణి తరిమి కొట్టగలిగాను, కానీ రాకుమార్ని తీసుకురాలేకపోయాను చెప్పింది మహామాయి. మహామాయి, తపశ్శక్తివంతమైన నీకు అసాధ్యమా? నా చిట్టి తల్లిని వదిలి వచ్చావా ఆవేదనగా అన్నాడు గంధర్వ మహారాజు. గంధర్వ మహారాజా, ఆవేదనలో మీరు ఒక్క విషయం విస్మరిస్తున్నారు. రాకుమారి పుట్టినప్పుడే మేం సెలవిచ్చాము. యుక్త వయస్కు రాగానే రాకుమారికి ఒక మహాగండం ఉందని
అప్రమత్తులై ఉండాలని హెచ్చరించాం. విధివ్రాతను తప్పించలేము గంధర్వరాజా, ఆస్థాన జ్యోతిష్కులు చెప్పారు. అంటే నా చిట్టి తల్లి, గంధర్వ మహారాజు మాటలు పూర్తి కాకుండానే సుధర్మ మహాముని, గంధర్వరాజా, మీరు రాకుమారి మణిమేఘనకు ఉన్న శాపాన్ని మరిచారు. భూలోక విహారానికి వెళ్లిన మణిమేఘన కైలాసగిరిలో తపస్సు చేసుకుంటున్న మహర్షుల తపస్సుకు భంగం కలిగించింది కదా, అప్పుడు మహర్షులు ఇచ్చిన శాపాన్ని విస్మరించారా అని ప్రశ్నించాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది గంధర్వ మహారాజుకి మహర్షులు ఇచ్చిన శాపం. గంధర్వ రాకుమారువై ఉండి తపస్సమాధిలో ఉన్న మహర్షుల తపస్సుకు భంగం కలిగించిన నువ్వు కొంతకాలము శిల్పమైపోదువుగాక. ఆ శాపం విన్న గంధర్వ మహారాజు పరుగు పరుగున మహర్షుల దగ్గరికి వచ్చి, నా చిట్టి తల్లి తెలియక ఆటపాటలతో చేసిన తప్పుకు ఇంత పెద్ద శాపాన్ని ఇవ్వటం భావ్యమా? కరుణించి కనికరించండి అంటూ ప్రాధేయపడ్డాడు. మహర్షులు దివ్యదృష్టితో వీక్షించి, గంధర్వ మహారాజా, నీ కూతురికి ఈ శాపము వరమే కాగలదు. రానున్న కాలంలో నీ కూతురికి పెనుగండం పొంచి ఉంది. ఆ సమయంలో మా శాపము వరంగా మారుతుంది. పగలు శిల్పంగా ఉండి రాత్రి మానవ కన్యగా మారుతుంది. తన శాపమే తనకు వరమైతుంది అంటూ శాపకారణాన్ని చెప్పాడు. గంధర్వ మహారాజు తన ముందు ఆసీనులైన మునుల వైపు చూసి, ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. అంటే నా చిట్టి తల్లి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అవును గంధర్వ మహారాజా, దుర్జనుడు అనే మాంత్రికుడు మణిమేఘనను పరిణయమాడి వారికి జన్మించిన శిశువును మంత్రాక్షికి బలి ఇచ్చి అజేయమైన శక్తులు సాధించాలనుకున్నాడు. మహామాయ వలన మణిమేఘన చేజారింది. ఈ అపత్కార పరిస్థితుల్లో గంధర్వ రాకుమారిని ఆ పరమేశ్వరియే కాపాడగలదు మునులు చెప్పారు. అనగా నా కూతురు నాకు దక్కే తరుణోపాయమే లేదా? గంధర్వ మహారాజు గద్గద స్వరంతో అడిగాడు. మణిమేఘన మహర్షుల శాప ఫలితంగా పగలు శిల్పంగానూ రాత్రివేళ మానవ కన్యగాను ఉంటుంది. పూర్తిగా గంధర్వ కన్యగా మారే వరకు దుర్జనుడు మణిమేఘనను ఏమీ చేయలేడు. గంధర్వ రాకుమారి శాప విమోచనమే ఈ సమస్యలకు పరిష్కారము మునులు సెలవిచ్చారు. మరి శాప విమోచనం ఎటులా? వ్యధాభరిత స్వరంతో అడిగాడు. మీ తపోశక్తితో మహర్షులను ప్రసన్నం చేసుకొని పరిష్కార మార్గాన్ని అర్థించండి మునులు చెప్పారు. గంధర్వ మహారాజు భక్తిభావంతో కనులు మూసుకున్నాడు. తమ కులదైవాన్ని ప్రార్థించాడు. మరుక్షణమే పెద్ద వెలుగుతో మహర్షులు ప్రత్యక్షమయ్యారు. గంధర్వ మహారాజా, మీ కుమార్తెకు లభించిన శాపము విధాత లిఖితమే అన్నారు. మరి శాప విమోచనమే లేదా మహాత్ములారా? జీవితాంతం నా చిట్టి తల్లి శిలలా ఉండిపోవాలా? బాధగా అడిగాడు గంధర్వ మహారాజు. శాప విమోచనం ఉంది మహారాజా. మృత్యుదీవిలో ఉన్న మంత్రఖడ్గాన్ని సాధించి మంత్రఖడ్గాన్ని అభిషేకించి నీ కూతురి శిరస్సు మీద తాకించినప్పుడు మా శాపము నీ కుమార్తెకు ఉన్న గండము తొలగి తిరిగి గంధర్వ కన్యగా మారి తన శక్తులను పొందుతుంది. అప్పటి వరకు మా తపోశక్తి నీ కూతురిని ప్రమాదాల బారి నుంచి కాపాడుతుంది. మహర్షులు మార్గాన్ని సెలవిచ్చారు. అతి ప్రమాదకరమైన మంత్రతంత్రాలతో నిండిన మృత్యుదీవికి వెళ్ళి మంత్రఖడ్గాన్ని సాధించే మహావీరుడు, శక్తివంతుడు ఎక్కడ ఉన్నాడో సెలవియండి మహర్షులారా. ఉజ్వల సామ్రాజ్య యువరాజు విజయసింహుడు, జగదేక వీరుడు, దైవాంశ సంభూతుడు, సాహసి, ధైర్య సాహసాల్లో మేటి. పంచభూతాలే అతడిని నీ కుమార్తె దగ్గరకు తీసుకుని వెళ్తాయి. లోక కళ్యాణం జరుగుతుంది, శుభమస్తు అంటూ మహర్షులు మాయమయ్యారు. గంధర్వ మహారాజు తన కులదైవాన్ని ప్రార్థించాడు. తల్లి పరమేశ్వరి, నువ్వే ఆ మహావీరుడికి కర్తవ్యాన్ని నిర్దేశించు అని వేడుకున్నాడు. పరమేశ్వరి ఆలయంలో ఉన్న గంటలు మోగాయి, మెరుపులు మెరిశాయి. పరమేశ్వరీదేవి విగ్రహము కళ్ళు తెరుచుకున్నాయి. ఆ కళ్ళలో నుంచి మెరుపులు కాంతిరేఖల్లా ముందుకు కదిలాయి. ఆ కాంతిరేఖలు ఉజ్వల సామ్రాజ్యంలోని అడవిలో ఉన్న సింహాన్ని తాకాయి. కళ్ళు మూసుకుని ఉన్న సింహము ఒక్కసారిగా కళ్ళు తెరిచి గర్జించింది. ఒక్కసారిగా ఉజ్వల సామ్రాజ్యం పురవీధుల్లోకి గర్జిస్తూ పరుగులు పెట్టింది. పొరుగుదేశం నుంచి ఉజ్వల సామ్రాజ్యంలోకి వచ్చిన పౌరుడు పూటకూళ్ళ సత్రంలో విశ్రమించే వేళ సింహగర్జన విన్నాడు. భయంతో పురవీధుల్లోకి వచ్చి చూశాడు. ఒక సింహము భీకర రూపంలో గర్జిస్తూ పురవీధుల్లోకి వచ్చింది. వీధుల్లో ఆరు బయట విశ్రమించిన ప్రజలు కొద్ది క్షణాలు భయభ్రాంతులయ్యారు.
పొరుగు రాజ్య పౌరుడు ఆ సత్రంలో నిద్రిస్తున్న వారిని తట్టి లేపాడు. సత్రంలో నిద్రిస్తున్న వారు వీధుల్లోకి వచ్చారు. మీ రాజ్యంలో పౌరులకు రక్షణ లేదా? అడవిలో ఉండవలసిన సింహము రాజ్యంలోకి వచ్చింది. మిమ్మల్ని రక్షించవలసిన ప్రభువులు భటులు ఏరి అని అడిగాడు. అప్పుడే పెద్ద గంట మోగిన శబ్దం వినిపించింది. అది ఉజ్వల సామ్రాజ్యంలో ఉన్న రక్షాగంట. ప్రమాదం వాటిల్లినప్పుడు ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రభువులు చెప్పే ధైర్యం ఆ ఘంటారావం. అప్పటి వరకు కాసింత భయాందోళనలకు గురి అయిన ప్రజలు ఆ ఘంటారావం విని ఊపిరి వదిలారు. ఓయి పరదేశీ, ఘంటారావం విన్నావుగా? మా రాజ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మా యువరాజు విజయసింహుడు సింహమై వస్తాడు. ఇలాంటి సింహాలు ఎన్ని వచ్చినా మా విజయసింహుడి దాటికి పారిపోక తప్పదు అని చెప్పారు అక్కడే ఉన్న ఆ రాజ్య పౌరులు. అప్పటికి భటులు ఆయుధాలతో వచ్చారు. పహారా మొదలుపెట్టారు. యుద్ధగంట మోగింది. 6 మేఘాల మీద వేటగాళ్ళకి సమాచారం చేరింది. అప్పుడే ఉజ్వల సామ్రాజ్యంలోని పురవీధుల్లోకి గర్జిస్తూ ప్రవేశించింది భీకర రూపంతో ఉన్న సింహం. సింహము బలిష్టంగా ఉంది. దాని గర్జన భీకరంగా ఉంది. వీధిలో ఒక పక్కన విశ్రమించిన ఓ తల్లి సింహగర్జన విని పక్కనే చెట్టుకు కట్టిన ఉయ్యాలలో ఉన్న తన బిడ్డను తీసుకోబోయింది. అప్పుడే ఆ సింహం అక్కడికి లంఘించింది. లిప్తకాల వ్యవధి. ఆ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. సింహము ఆ బిడ్డ మీదకి దూకోబోయే సమయంలో ఒక్కసారిగా పురవీధుల్లో కలకలం, గుర్రండెక్కల చప్పుడు. గాలిని చీల్చుకుంటూ బలమైన శ్వేతాశ్వం వస్తోంది. ఆ అశ్వం మీద యువరాజు సింహంలా ఉన్నాడు. ఒక చేతిలో వరలో నుంచి తీసిన కత్తి, మరో చేతిలో కళ్ళెం. ఊయలలో ఉన్న పసిబిడ్డను నోట ఖర్చుకోబోయిన సింహము జూలిని వీరసింహుడి కరవాలము సింహం తల నుంచి వేరు చేసింది. విజయసింహుడు అశ్వం మీద నుంచి రుద్రుడిలా దుమికాడు. కరవాలాన్ని గాల్లోకి గిరవాటు వేశాడు. ఆ కరవాలము సింహం నిలబడిన చోటుకి ముందు నేలలోకి బలంగా దిగబడింది. గడియ కాలంలో భయంతో వెనుకడుగు వేసింది సింహం. విజయసింహుడు సింహం ఎదురుగా నిలబడ్డాడు. ఎర్రబడిన కళ్ళతో సింహం వైపుకు చూశాడు. ఒక్కసారిగా సింహము మొదటిసారి ఒక్కడుగు వెనక్కి వేసింది. సింహరాజమా, పులులను సింహాలను వేటాడటము మా రాజ్యంలో నిషిద్ధము. మీకు ప్రాణభిక్ష ప్రసాదించిన రాజ్యంలోకి వచ్చి మా ప్రజలను భయకంపితులను చేస్తావా? వెనక్కి వెళ్ళి అడవిలో నీ మానాన నువ్వు బ్రతుకు. మొదటి తప్పిదంగా వదిలేస్తాను, లేదంటే నా చేతిలో నీ మరణం తప్పదు అంటూ హెచ్చరించాడు విజయసింహుడు. సింహము ఒక్కసారిగా ఆ పసిబిడ్డను నోటకరుచుకొని వెనుదిరిగి అడవి వైపుకు పరిగెత్తింది. ఈ హఠాత్ సంఘటనకి అందరూ కలవరపడ్డారు. విజయసింహుడు ఉగ్రుడయ్యాడు. ఆ బిడ్డ తల్లి ఏడుస్తోంది. అమ్మా, దుఃఖించకు. నీ బిడ్డకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఉజ్వల రాజ్యం యువరాజుగా మాట ఇస్తున్నాను. నీ బిడ్డను ప్రాణాలతో నీకు అప్పగిస్తాను అని చెప్పి సైనికుల వైపుకు తిరిగి, మీరిక్కడే ఉండండి. అడవి నుంచి క్రూర మృగాలు రాకుండా కాపలా కాయండి. ఆ సింహాన్ని వేటాడి ఆ బిడ్డను తీసుకుని వస్తాను అని చెప్పి తన అశ్వాన్ని ముందుకు దూకించాడు. మాయాశిల్పం, మంత్రఖడ్గం, జానపద కథ మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.